వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ఈరోజు మనం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంట నుండి దొమ్మాట అర్జున్పట్ల ఇదే నంగునూరుకు వెళ్ళే దారిలో ఉన్నాము. గుర్జకుంట దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ రోడ్డు గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి విపరీతమైన గుంతలుగా ఉండు ప్రయాణికులు ఎంతోమంది యాక్సిడెంట్లు అయి బైకుల మీద నుంచి కింద పడి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి అధికారులకు మొరబెట్టుకున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదని ఇక్కడి నుంచి ప్రయాణికులు ఈ దొమ్మాట కానీ అర్జున్పట్ల కానీ వెళ్ళే ప్రయాణికులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అన్న మీ పేరు? నా పేరు కిషన్ అన్న. ఎవరే? మా దొమ్మాట అన్న. గత 4-5 రోజుల నుండి వర్షాలు కురవడం వల్ల ఈ రోడ్డు అనేది కుంగడం జరిగింది. ఇది రోడ్డు కూడా ఒక 3-4 ఏళ్ళ నుండి ఇలాగే ఉంటుంది, గుంతలు పడి. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటారేమో అని చూస్తున్నాం. ఈ రోడ్డు మీద ఎంతోమంది యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు స్లిప్ అయిపడ్డారు. రోడ్డు ఏర్పడక కాలు చేతులు కొందరు ప్రాణాలు కూడా నష్టపోయారు. నా పేరు నరేష్, దొమ్మాట గ్రామము. ఈ రోడ్డు మొత్తం పూర్తిగా ఖరాబ్ అయిపోయింది, పోవాలంటే కష్టమవుతుంది. ఇంతకుముందు 4-5 పడ్డారు. ఇప్పుడు మొక్కలు వంటి మొత్తం ఘోరంగా ఉంది. ఇప్పుడన్నా పట్టించుకుంటున్నాము. మీ పేరన్నా? కనుకే. ఏ ఊరు మీది? దానంపల్లి. ఎటు పోతురా? ఇటు అటు వాగు పోనిస్తలేదు, ఆనంగా రోడ్డు కూడా బాగలేదు. ఇది ఇట్లా మళ్ళీ దొమ్మడ మించం పోదామని లాంగ్ తిరుగుడు అయినా కానీ ఈనంగా వస్తుంటే అంత గుంతలమయమే రోడ్డు ఎటు చూసినా కానీ. గత 3-4 ఏళ్ళ నుంచి కూడా ఇట్లా ఉంటుంది. ఏ అధికారులు చెప్పినా పట్టించుకుంటలేరు. ఇప్పుడు కూడా 2-3 సార్లు మూరబెట్టుకున్నాము ఏ ఆఫీసుకు పోయి, అయినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటువంటి గుంతలు ఇట్లా చూసుకుంటూ ఉంటే రాత్రి ఎవరైనా వచ్చినట్టుంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. ఇలా ఉంటే చాలా కష్టము. దెబ్బలు తాగి ఇప్పుడు కూడా చాలామంది పడ్డారు, దెబ్బలు కూడా తగిలినాయి కూడా. వాళ్ళు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇది వెంటనే అధికారులు చూసి మన పరిష్కారం చేస్తారని గ్రామం తరఫున దొమ్మాట వాళ్ళు, గుర్జకుంట వాళ్ళు, అర్జున్పట్ల వాళ్ళు, కవడపల్లి వాళ్ళు ఇప్పటికి 4-5 సార్లు చెప్తున్నారు ఏ ఆఫీసులో. వాళ్ళు స్పందించడం లేదు. ఇకనైనా స్పందించడానికి కోరుకుంటారు కదా. దీని మీద మీ స్పందన ఏంటిది? బండ్ల మీద వస్తుంటే కష్టమవుతుంది. గ్రామం అంటే బ్యాక్ పెయిన్స్ బాగా ఎక్కిస్తే పిల్లలు లగేజ్ నాకు బాగా ఇబ్బంది అవుతుంది. దీని మీద ఇంకా మళ్ళీ స్టెప్ రోడ్డు పోయాలి, కొంచెం ఇది వేస్తే బాగుంటుంది. పట్ల మైపాలండి అన్న. అది రోడ్డు చాలా రోజుల రిపేర్ అయ్యి అధికారులు ఎవరు పట్టించుకుంటారు. ఆటోలు బాగా ఇబ్బంది అవుతుంది. అసలే ప్యాసింజర్ ఎక్కుతలేరంటే రోడ్డు గుంతలైనాయి. అవి పట్టించుకునే అధికారులు లేరు. ఆటోలు అసలే దంతలు అవుతారు. రిపేర్లకే సరిపోతున్నాయి. బతకాలన్న అధికారులు కానీ లీడర్ కానీ ఎవరు కానీ పట్టించుకుంటారు. రిపేర్లు అంటే ఆటో పాతదే రిపేర్ వస్తుందా లేకపోతే రోడ్ రిపేర్ బాగా డ్యామేజ్ బాగా అయింది. రోడ్డు ఎవరు పట్టించుకునే అధికారులు ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయమంటున్నావు? రోడ్డు రిపేర్ చేయాలి అంట, రోడ్డు ఓపియాలి, డబల్ రోడ్ అయినా ఓపియాలి, రోడ్ అయినా ఓపించాలి వాళ్ళు. ఓకే.